అందరికీ నా వందనాలు. దేవుడు శిలువ మీద పలికిన 7 మాటలు నాకు 7వ మాట ఇచ్చాడు. 7వ మాట ఏంటంటే లూకాసు వార్త 23:46. తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. నేను ప్రార్థన చేసిన యేసయ్య పరిశుద్ధ ప్రేమ తండ్రి నీకే స్తోత్రాలు స్తుతులైనా అయ్యా గడిచిన కాలం మాత్రం మమ్మల్ని కాచి కాపాడాడు నీకే స్తోత్రాలు స్తుతులైనా అయ్యా నైనా యేసయ్య మీరు శిలువ మీద పలికిన 7 మాటలు నా ప్రభా 7వ మాట నాకు ఇచ్చినందుకు నీకే స్తోత్రాలు స్తుతులైనా యేసయ్య నా ప్రభా 7వ మాట నా ప్రభా యేసయ్య మేము వివరించుకోబోతున్నాం నా ప్రభా అయ్యా నా ప్రభా మీ ఆత్మ మాపై కుమ్మరించమని నా ప్రభా అడుగుతున్నాం నైనా యేసయ్య మీ ఆత్మ మాపై ఉంచిన ప్రభా అయ్యా నా ప్రభా ఈ మాటలు నా ప్రభా యేసయ్య మాకు నా ప్రభా ఆశీర్వాదకరంగా ఉంటాయని సహాయం దయచేయమని ఇచ్చిన ప్రార్థన ఆలోచించమని అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నాను. నేను తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు వారిని భూమి మీద పంపించినప్పుడు దేవుడు ఎంతో కష్టపడ్డాడు. మన వల్ల ఆయనకి ఎన్నో కొరడా దెబ్బలు ఎన్నో కష్టాలు నష్టాలు కలిగినాయి. దేవుడి ముఖం మీద వారు ఉమ్ము వేశారు. అయినా కానీ దేవుడు తన పవిత్రమైన ఆత్మను పోగొట్టుకోలేదు. తన పవిత్రమైన ఆత్మను ఎంతో పవిత్రంగా ఉంచుకున్నాడు. మన పితరులైన అవ్వ ఆదాములని దేవుడు మట్టితో చేసి తన జీవాత్మను వారిలోకి ఊదాడు. వారిని ఏదైనా తోటలో ఉండమని దేవుడు చెప్పాడు. వారు సాతాను మాటలు విని దేవుని ఆత్మను పోగొట్టుకున్నారు. అందువల్ల దేవుడు ఏదైనా తోటలో నుంచి వారిని త్రోసివేశాడు. అలాగే మన పితరులైన అపోస్తలులు వారిని దేవుడు ఆయన ఆత్మని వారి మీదకి దించినప్పుడు వారు ఆయన ఆత్మని పోగొట్టుకోకుండా దేవుని ఆరాధించి స్తుతించారు. అందువల్ల వారికి మంచి దీవెన కలిగింది. మనం కూడా అపవాదములాగా ఉంటున్నాము, అపోస్తలులాగా ఉంటున్నాము. దేవుని మహిమను దేవుని ఆత్మను పోగొట్టుకునే వారిలో ఉంటున్నామా? మనం ఒకసారి మన ఆత్మను పరీక్షించుకోవాలి. మనకు ఒక కష్టం నష్టం రాగానే మనము దేవుని దూషించకూడదు, లోకాసుల వైపు తిరగకూడదు. దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసుకోవాలి. దేవుడు ఆ కష్టాన్ని తీరుస్తాడు. ఏంటయ్యా ఈ కష్టం అని దేవుని అడగకూడదు. మనం లోకం వైపు తిరిగినప్పుడు లోకం మనల్ని ఆదరించదు, లోకం మనల్ని ఓదార్చదు. దేవుడే చెప్పాడు మీ భారం యెహోవా మీద మోపుడి అని. మన భారం అంతా ఆయన మీద మోపితే ఆయన మనల్ని దీవించి ఆశీర్వదిస్తాడు. ఇచ్చిన వాటిని దేవుడు దీవించును గాక.